లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడు నీచ స్థానంలోకి వెళ్ళి కేతుతో కలవబోతున్నాడు. ఈ కాంబినేషన్స్ వల్ల 12 లగ్నాల వారికి, 12 రాసుల వారికి, లగ్నం తెలిసిన వారు లగ్నం చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు, తప్పులేదు. అయితే ఈ కలయిక కన్యా రాశిలో జరుగుతుంది. దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు 3వ స్థానము అంటే కమ్యూనికేషన్ హౌస్, అలాగే ఏదైనా అగ్రిమెంట్స్, ఒక విషయాన్ని మాట్లాడుకునేటువంటి స్థానంలో, భాతృస్థానంలో ఈ శుక్రకేతువులు సంచరిస్తున్నారు. 25వ తేదీ నుంచి వచ్చే నెల అంటే మనకి 25 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 18 వరకు కన్యా రాశిలో ఉంటారు. దీనివల్ల పర్టికులర్గా ఏంటంటే కలిగేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా మీరు ఇక్కడ ఏదో భూమికి సంబంధించిన అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కాస్త చూసుకొని చేసుకోండి. అది కూడా మీ అన్నదమ్ముల మధ్యని, అన్నదమ్ములతో ఎవరితోనైనా సరే చేసేటప్పుడు, పర్టికులర్గా సిబ్లింగ్ వరుస వాళ్ళతో ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే రెండవ విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఈ 3వ స్థానం అనేటువంటిది షార్ట్ జర్నీస్ని చెప్తూ ఉంటుంది. అంటే మీరు ఎక్కడికైనా సరే షార్ట్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా కొత్త అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో కానివ్వండి, అందులో ముఖ్యంగా మీ అన్నదమ్ముల మధ్య ఒక్కోసారి చూడండి పూర్వీకుల ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తులకు సంబంధించిన విషయంలో అన్నదమ్ములకు మళ్ళీ షేర్ వచ్చి దాన్ని రాసుకుంటూ ఉంటారు. అటువంటి విషయాల్లో, ఆ అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో, వీలునామాలు రాసుకునేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్త వహించాలి. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఈ 25వ తేదీ నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు మీరు ముఖ్యంగా జాగ్రత్త వహించవలసినటువంటిది షార్ట్ జర్నీస్ ఒకటి, అన్నదమ్ములతో ఏదైనా అగ్రిమెంట్ చేసుకునడం విషయం ఒకటి, ఎనీ బిజినెస్ అగ్రిమెంట్ విషయాల్లో ఒకటి. ఇవి ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా కమ్యూనికేట్ చేసేటప్పుడు ఒకరికి మెయిల్, మెసేజింగ్ ఇలాంటివి పంపిస్తూ ఉంటాం. లేదా ఒక్కొక్కసారి మనం ఒకరి దగ్గర అప్పు తీసుకుంటాం, లేకపోతే అప్పిస్తూ ఉంటాం. అటువంటి విషయాల్లో రాసుకునే డాక్యుమెంట్స్, లేకపోతే ఎవరి దగ్గర అప్పు తీసుకుని ఈ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఈ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన, తెల్లటి పుష్పాలతో లక్ష్మీ గణపతిని ఈ రకంగా ఒక్కొక్క మంత్రంతో ఆరాధించండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి శుక్రకేతువుల యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? శుక్రుడు ఫైనాన్స్కి కారకుడు. ప్రపంచ దేశవ్యాప్తంగా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఆర్థిక మాన్యాలు అంటూ ఉంటారు, వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే కొన్ని దేశాల యొక్క వాల్యూ, మనీ వాల్యూ కొంత పడడం కానీ ఇట్లాంటివి జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు బుధరాశుల్లో ఉన్నాడు. అంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు షేర్ మార్కెట్లో చాలా ఫ్లక్చువేషన్స్ గురవుతాయి బుధరాశుల్లో ఉన్నప్పుడు. మూడవది, ఇప్పుడు చూడండి మనం బయట చూస్తూ ఉన్నాం, స్త్రీకి మనం మొన్న కోలకట్టా సంగతనే కావచ్చు, ఆ శుక్రుడు స్త్రీ కారకుడు.
ఎప్పుడైతే నీచబడి కేతువుతో ఉన్నాడో దాని మీద కుజుడి యొక్క దృష్టి కూడా, మిథున రాశి నుంచి ఎప్పుడైతే కుజుడి యొక్క దృష్టి కూడా ఉందో, ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ఆడవారు. మరింత జాగ్రత్తగా కేర్గా ఉండాలి. బయటికి పంపించేటప్పుడు కాస్త సెక్యూరిటీతో పంపించండి. ఇది చూసుకోవాలి ముఖ్యంగా. ఇక 4వ విషయం ఏంటంటే, ఇక్కడ అందరూ కూడా, ఎందుకంటే న్యాచురల్ 6th హౌస్లో ఉంది కాబట్టి రుణ సంబంధించినటువంటి మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ శుక్రకేతువుల యొక్క కలయిక అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా కొంతవరకు ఏదైనా ఒక చిన్న చిన్న, అంటే ఒక్కోసారి చూడండి మనకి ఇన్ఫెక్షన్స్ లాంటివి, లేకపోతే రకరకాలు వచ్చి సడన్గా అందరికీ వచ్చిపోతూ ఉంటుంది. అటువంటిది కొంతవరకు, అంటే అది కరోనా అని చెప్పను కానీ కరోనాలో వచ్చి వెళ్ళిపోయింది, అటువంటి కొంత ఇన్ఫెక్షన్స్ లాంటివి ప్రబలేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఈ కాంబినేషన్స్ వల్ల. అయితే ఇక్కడ లక్కీ ఏంటంటే మనకి సూర్యభగవానుడు ఓన్ హౌస్లో ఉన్నాడు. అది కొంతవరకు ఎటువంటి రోగాలు రాకుండా ఆయన కంట్రోల్ చేస్తుంటాడు ఓన్ హౌస్లో ఉన్నటువంటి సన్, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొకటి ఏంటంటే, ఈ 6లో శుక్రుడు ఉన్నప్పుడు, అంటే న్యాచురల్ 6th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు సర్వసాధారణంగా మనీ రిలేటెడ్ వాటి మీద కొంతమంది చేస్తూ ఉంటారు. అది ఎలాంటివంటే, అంటే ఇప్పుడు చేయకూడదు కానీ తర్వాత చేయొచ్చు అని కాదు, ఈ బిట్ కాయిన్స్ అని ఇట్లాంటివి, ఇటువంటి వాటిల్లో ఫ్లక్చువేషన్ స్టార్ట్ అవుతుంది. సో బిట్ కాయిన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి, బిట్ కాయిన్స్ అనే కాదు, ఇటువంటివి చూసుకొని చేయండి. మరొకటి, శుక్రుడు సినిమా ఫీల్డ్కి కారకుడు. సినిమా ఫీల్డ్కి కారకుడైన శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు సినిమా రిలేటెడ్ సంబంధించి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను మీకు ఒక్కొక్క లగ్నాన్ని బట్టి నేను చెప్పుకుంటూ వచ్చా, అది ఏ శుక్రుడు కేతువు ఏ రాశుల్లో ఉన్నాడు ఏంటనేటువంటిది దాన్ని బట్టి చూసుకోండి. అలాగే మరి శుక్రకేతువుల యొక్క ప్రభావం తగ్గాలి అంటే మీరు చేయవలసిన పరిహార మార్గం ఏమిటి? పాయింట్ నెంబర్ 1, నవగ్రహాల్లో శుక్రగ్రహము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణం చేయండి. పాయింట్ నెంబర్ 2, రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి అక్కడ సర్పాలు ప్రతిష్ఠ చేస్తుంటాయి, వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో అభిషేకం చేయండి. నెంబర్ 3, మీకు దగ్గరలో గోశాల కనుక ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క గోవుల దగ్గరికి వెళ్ళి గ్రాసము మరియు తీపి చపాతీలు ఇటువంటివి తినిపించండి. 3 చపాతీలు తినిపించండి. దానికి నూనె పుయ్యకుండా కాల్చినటువంటి చపాతీలు తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా గోవుకు తినిపించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇంకా బాగా తీవ్రంగా ఉంది మీకు, కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతకంలో మనకి గోచారంలో జరిగినటువంటి కాంబినేషన్స్కి ఈ జాగ్రత్తలు చెప్పాం, కానీ కొన్నిసార్లు అవి కంపల్సరీ వాళ్ళు పాటించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే రెమెడీ పాటించడంతో పాటు వాళ్ళకి అత్యవసరమై అవుతుంది. అంటే వివాహం వద్దు అని చెప్పుకున్నాము, ఉదాహరణకి వివాహం కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, వాహనం కొనొద్దని చెప్పాము కానీ కొనవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడేమిటి అన్నప్పుడు అప్పుడు చేయవలసింది ఏమిటంటే, ప్రధానంగా మీరు శుక్రుడికి సంబంధించిన దినుసులు, అంటే బొబ్బర్లు అంటారు, ఆ యొక్క బొబ్బర్లు మరియు తెలుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వండి. కేతువుకు సంబంధించినటువంటి ఉలవలు మల్టీ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి. ఈ రెండు కనుక మీరు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఒక 7 వారాలు కనుక ఇవ్వగలిగితే ప్రతి వారము మీకు ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు, అన్ని విధాలా బాగుంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, శుక్రుడు ప్రభావం ఎప్పుడైనా ఇలా నెగిటివ్గా వస్తుంది, కేతు యొక్క ప్రభావం ఎక్కువగా నెగిటివ్గా వస్తున్నప్పుడు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం, లలితా సహస్రనామాలు చేయడం, ఇవి కనుక చేసినట్లయితే, గణపతి యొక్క ఆరాధన చేయడం కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఆ యొక్క అమ్మవారు మిమ్మల్ని అన్ని విధాలా కాపాడాలని, ఆయుర ఆరోగ్యాలు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.